తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లా. నా ప్రేమ సోదర మహాసేవులారా, ఈరోజు నేను మీ అందరికీ చాలా ప్రాముఖ్యత గల, చాలా ముఖ్యమైన, చాలా లాభాలు కలిగే యొక్క మంచి విషయాలు, మంచి మాటలు చెప్తున్నాను. వీటిని మీ యొక్క జీవితంలో మీరు ఒక భాగంలాగా తెచ్చుకుంటే, ఒక భాగంలాగా చేసుకుంటే ప్రతి నష్టం నుండి, ప్రతి ఇబ్బంది నుండి మీరు రక్షింపబడతారు. అలాగే ఇహలోకంలో, పరలోకంలో కూడా సాఫల్యం పొందుతారు. ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాము. ప్రతిరోజు మనం ఫజర్ నమాజ్ చదవాలి. ఏ వ్యక్తి అయితే ఫజర్ నమాజ్ చదివిన తర్వాత సూరతుల్ యాసీన్ చదువుతాడో, ఈ సూరే యాసీన్ అనేది ఖురాన్లో 22వ పారా ఆఖరిలో మరియు 23వ పారా మొదటిలో ఉంటుంది. ఎవరైతే సూరే యాసీన్ ప్రతిరోజు ఫజర్ నమాజ్ చదవాత, అంటే ఉదయం ఫజర్ నమాజ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత చదువుతారో, వాళ్ళ యొక్క ప్రతి అవసరాన్ని అల్లాహు తాలా ఆయన యొక్క ఆధ్వర్యంలో తీసుకుంటారు. అల్లాహు తాలా వాటిని సులభతరం చేస్తారు. ఇప్పుడు అల్లాహనే స్వయంగా ఆ బాధ్యతలు తీసుకుంటున్నారంటే దాని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో నేను మీ మీదే వదిలేస్తున్నాను. అలాగే జుహర్ నమాజ్ కూడా మనం చదువుతాము. ఏ వ్యక్తి అయితే జుహర్ నమాజ్ చదివిన తర్వాత సూరతుల్ ఫతహ్, ఈ యొక్క సూర 26వ పారాలో ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క సూరాని ప్రతిరోజు జుహర్ నమాజ్ చదివే యొక్క అలవాటు చేసుకుంటారో ఆ వ్యక్తికి అల్లాహు తాలా అప్పటి వరకు మరణం ఇవ్వరు. ఎప్పటి వరకైతే ఆ వ్యక్తి అల్లాహ్ ఇల్లు చూసే వరకు, అంటే మక్కాలో హజ్ చేసే వరకు లేదా ఉమ్రా చేసే వరకు ఆ వ్యక్తికి మరణం అనేది రాదు. అంటే అల్లాహు తాలా ఆ యొక్క బాధ్యతని తీసుకుంటారు. ఆ వ్యక్తి తప్పకుండా, ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు జహర్ నమాజ్ తర్వాత సూరే ఫతహ్ చదువుతాడో ఆ వ్యక్తికి అల్లాహ్ తాలా తప్పకుండా ఉమ్రా లేదా హజ్ యొక్క యాత్రని చేపిస్తారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము హజ్ యాత్ర చేయాలి, ఉమ్రా యాత్ర చేయాలి, మా మరణానికి ముందు కనీసం ఒక్కసారైనా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చూసారా, అలాంటి వ్యక్తులకి ఈ యొక్క వజీఫా అనేది చాలా బాగా మనకి వస్తుంది. నేను చెప్తుంది వేరే కాదు, ఖురాన్లో ఆయతులు, ఖురాన్లో సూరతులు. ఖురాన్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి తప్పకుండా లాభం అయితే కలుగుతుంది, కానీ నష్టం అయితే కలుగుతుంది. కాబట్టి వీటిపైన మీరు నమ్మకం పొందగలరు. అలాగే ఎవరైతే అసర్ నమాజ్ తర్వాత సూరతున్ నబా, అంటే ఈ యొక్క సూర 30వ పారాలో ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క సూరాని చదువుతారో ప్రళయకాలపు రోజున చాలా భయంకరమైన స్థితులని మనం ఎదుర్కొంటాము. ఆ యొక్క భయంకరమైన స్థితుల నుండి అల్లాహు తాలా రక్షిస్తారు. ఆ యొక్క ఇబ్బంది నుండి అల్లాహు తాలా స్వయంగా మనల్ని కాపాడుతారు. నా ప్రేమ సోదర మహాశివులారా, ఈ భూలోకంలో ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాము, ఎంతో బందోబస్తు చేసుకుంటూ ఉంటాము. కానీ ప్రళయకాలంలో మన తోడు ఎవ్వరు ఉండరు. మనం అభిమానంగా, ప్రేమగా ప్రేమించే తల్లిదండ్రులు ఉండరు, పిల్లలు ఉండరు, మన బంధువులు ఉండరు, ఎవ్వరు ఉండరు. అలాంటి సమయంలో ఉండేది అల్లాహ్ యొక్క సహాయం మాత్రమే. ఎవరైతే భూలోకంలో వాళ్ళ యొక్క జీవితాన్ని సాగిస్తూ ప్రతిరోజు అసర్ నమాజ్ తరువాత సూరతున్ నబా చదువుతారో, చాలా చిన్న సూర ఇది, ఎవరైతే చదువుతారో వాళ్ళకి అల్లాహు తాలా ప్రళయకాలపు రోజున ఇబ్బందుల నుండి రక్షిస్తారు. అందుకనే ప్రతి ఒక్కరూ సూర నబాని చదవడానికి ప్రయత్నం చేయండి అసర్ నమాజ్ తర్వాత. అలాగే ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు మగరిబ్ నమాజ్ తర్వాత సూరతుల్ వాకియా, ఈ యొక్క సూర 27వ పారాలో ఉంది. ఎవరైతే సూరతుల్ వాకియా చదువుతారో అల్లాహు తాలా ఆ వ్యక్తికి ఆహారం యొక్క కొదువు అనేది తీర్చివేస్తారు. ఆ యొక్క వ్యక్తికి ఎప్పుడు కూడా ఆహారం కొదువు అనేది ఉండదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అతనికి ఆహారం యొక్క ఏర్పాటు అనేది అల్లాహు తాలా చేస్తూ ఉంటారు. అందుకనే ప్రతిరోజు మనం సూర్య వాకియాని మగరిబ్ నమాజ్ తర్వాత చదవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, మా ఇంట్లో గడవడం కష్టంగా ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి. అలాంటి వారు ఈ యొక్క నమాజ్ తర్వాత, మగరిబ్ నమాజ్ తర్వాత సూరతుల్ వాకియాని చదవడానికి అలవాటు చేసుకోండి. ఇన్షా అల్లాహ్ చాలా లాభం మీరు పొందగలుగుతారు. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే ఇషా నమాజ్ చదివిన తర్వాత ప్రతిరోజు సూరతుల్ ముల్క్ చదువుతాడు. సూరతుల్ ముల్క్ 29వ పారా మొదటిలో ఉంటుంది ఈ సూరాని. ఈ సూరా ఎవరైతే చదువుతారో, ఈ భూలోకం నుండి మనం వెళ్ళిపోయేటప్పుడు ముందుగా వెళ్ళేది మన యొక్క సమాధిలోకి. సమాధి శిక్షణ నుండి, సమాధి యొక్క కఠినమైన ఇబ్బందుల నుండి అల్లాహు తాలా కాపాడుతారు. అదేవిధంగా ఆ వ్యక్తికి స్వర్గంలో వెళ్ళడానికి వీలైనంత వరకు అల్లాహ్ యొక్క సహాయం అనేది ఉంటుంది. నా ప్రేమ సోదర మహాశివులారా, ఎవరైతే 5 పూటల నమాజ్ చదువుతారో వాళ్ళకి ఒకవైపు నుండి అల్లాహ్ యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది. మరోవైపు ఎవరైతే ఈ యొక్క సూరాలు చదువుతూ ఉంటారో, ఏ నమాజ్ తర్వాత ఏ సూరా అయితే నేను మీకు చెప్పానో, ఇది చదివితే అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన బహుమతులు, అల్లాహ్ తాలా యొక్క ప్రత్యేకమైన చూపు వాళ్ళపై ఉంటుంది.
ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని ఆలకించండి, గమనించండి. మీ జీవితంలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు లాభం పొందగలుగుతారు. ఈ విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి. జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.